నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా మరి రేవంత్ రెడ్డి స్పీచ్లు వైరల్ అవుతా ఉన్నాయి. ఎక్కడికక్కడ కాంట్రవర్షియల్ స్పీచ్లు యూట్యూబ్ల మీద కానీ కొన్నిసార్లు నిరుద్యోగులను ముదిరిపోయిన బెండకాయలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన కవిత లిక్కర్ స్కామ్లో బెయిల్ వచ్చినందుకు కానీ ఎక్కడ పోయినా కాంట్రవర్సీ మొన్న యూట్యూబ్ అనే వాటి మీద కానీ ఇట్లా అన్నిటి మీద మరి ఆయన కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ఇప్పుడు హైడ్రా అనేది ఇంకొకటి వచ్చింది. మరి కూల్చిన తర్వాత చట్టం చేయాలన్నా చట్టం తెచ్చిన తర్వాత కూల్చాలన్నా వీటన్నిటిపైన ఎవరు మాట్లాడితే బాగుంటుందని మనం అనుకున్నప్పుడు ఒక అన్న తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర వహించిండు. ఒక రకంగా ఆ ప్రభుత్వాలకు ధీటుగా వెళ్ళి ఇక ప్రాణం ఉంటుందా పోతుందో తెలియదు. అందరు కొంత నాన్ వైలెన్స్లో ఉంటే కొంత వైలెంట్గా కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. అగ్రెసివ్గా ప్రాణాలు పోతుండే కావచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఉమ్మడి మహబూబ్నగర్కి సంబంధించిన ఉద్యమకారుడు చాలా తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది. కానీ ఆ టైంలో ఇంకా సోషల్ మీడియా లేదు. సోషల్ మీడియా ఉంటే కనుక ఇప్పుడున్న వాళ్ళందరికంటే కూడా టాప్లో ఇట్లా కనబడేది వాళ్ళు చేసినప్పుడు. ఇప్పుడు అడ్వకేట్గా చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా అన్న పనిచేస్తూ ఉన్నాడు. అన్న పేరు శ్రీశైలం. అన్నతో అడుగుదాం. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి, మీరు ఉద్యమం టైంలో అంత కష్టపడ్డారు. ఒకనొక టైంలో ఇక మిమ్మల్ని లేపేస్తారేమో అనుకునే పరిస్థితులు ఉండే. అసలు ఆ సిచ్యువేషన్స్ ఏంది, అసలు ఆ నేపథ్యం ఏంటంటే అప్పుడు తెలంగాణ వస్తుందా రాదా అనే డౌట్ ఎక్కువ ఉంటుండే. మీది ఉమ్మడి మహబూబ్నగర్ అంతే? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బిజినపల్లి మండలం, అది నాగర్ కర్నూలు జిల్లా. ఇప్పుడైతే బిజినపల్లి మండలం అంటే కొంపదీసి రేవంత్ రెడ్డి జెడ్పీటీ సైడ్ అదేనా? కాదు, అది వంగూరు. ఇది మాది బిజినపల్లి మండలం, నాగర్ కర్నూలు జిల్లా, ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా. ఓకే, అప్పుడు ఎట్లుంటుండే అంటే ఇప్పటిలాగా సోషల్ మీడియా లేదు, యూట్యూబ్ ఛానల్స్ లేవు, మీడియా ఉంటుండే. ఆ మీడియా కూడా మొత్తం పత్రికలు ఉంటుండే. టీవీ అంటే అంత ఆంధ్రలో ఉంటుండే, మన తెలంగాణలో లేవు. మనకు యూట్యూబ్ ఛానల్స్ అనేది అంత ఫేమస్ కాదు. ఇప్పుడు నువ్వు నిన్న మొన్న బాగా చేస్తావు, నువ్వు మీ ఇలాంటి ఛానల్స్ అప్పుడు లేవు. అప్పుడు నిర్బంధం ఎక్కువ ఉంటుండే. తెలంగాణ ఇక్కడ చాలా ఇబ్బందులు ఉంటుండే. ఏ సంవత్సరంలో ఎక్కువ మీరు చెప్పేది? నేను 2009లో ఎంటర్ అయినాను మూవ్మెంట్. 2009 to 2014 వరకు నేను మూవ్మెంట్ లో ఉన్నాను. అంటే ఇప్పుడు కేసీఆర్ అప్పుడు అమర నిరాహార దీక్ష చేసినప్పుడు తర్వాత సందర్భమా నిమ్మరసం తాగినప్పుడు? అప్పుడు నిమ్మరసం తాగినప్పుడు మీరు బయలుదేరిన. ఆ తర్వాత ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి 2014 వరకు ఉన్నా. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమంలో సస్పెండ్ అయిన మేబీ నేను అనుకుంటే నేను ఒక్కనే ఉండొచ్చు. మేబీ ఏం సస్పెండ్? ఎట్లా? నన్ను లాకాలి నుంచి సస్పెండ్ చేసిరు. తెలంగాణ ఉద్యమంలో గన్ పట్టుకున్నాడు ఈయన అని. పట్టిరా? గన్ పట్టిన అని నా మీద కేసులు అయినాయి. ఆదిలాబాద్ లో పట్టిరా? మరి ఇక పట్టినాం, తప్పలేదు. ఇక అప్పుడు ఏమైందంటే ఆవేశమే. ఇప్పుడు చాలా మంది చచ్చిపోతున్నారు. తెలంగాణ అంటే చస్తేనే అంటి పెట్టుకుంటేనే తెలంగాణ వస్తా అనేది అప్పుడు ట్రెండ్ ఉంటుండే. అట్లా చాలా మంది చచ్చిపోతున్నారు. చచ్చిపోయినా చాలా మంది. అది శ్రీకాంతాచారి మేము లైవ్ లో చూడలేదు. యాదయ్య అయితే లైవ్ లో చూసి మా ముందరనే ఉంటుండే, ఎన్సీసీ గేట్ దగ్గర మేము పక్కనే ఉంటుండే. తర్వాత ఇక్కడ ఈవన్ హాస్టల్ అతను డౌన్ లో ఆ బాబు సాయి కుమార్ ఎవరు, ఆ బాబు ఊరేసుకున్నాడు. అది కూడా నేను లైవ్ లో చూసాను. అది చూసిన తర్వాత నాకు పానం చెల్లించింది. ఏంటంటే అరే ఇంతగానం చచ్చిపోతున్నారు, ఇది ఎట్లా చేయాలనేసి దీన్ని టర్న్ చేయాలనుకున్నాను. అందుకే నేను గన్ పట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత అప్పుడు వేరే డిస్టిక్ల నుంచి వచ్చి ఇక్కడ ఉంటుండ్రి విద్యార్థులందరూ. రాళ్ళు వేయడం కానీ ఏం చేయడం కానీ మిలిటెంట్ యాక్టివిటీస్ అందరు వాళ్ళు ఎక్కువ చేస్తుండే. వాళ్ళందరితో పోయిన తర్వాత వాళ్ళందరితో నాకు స్నేహం ఏర్పడ్డది. తర్వాత వాళ్ళు కొందరు మనం ఇట్లా చేస్తే కాదు, కొంచెం తీవ్రంగా చేయాలనేసి అట్లా అది ముదిరి ఊసరవిల్ అయినట్టు అట్లా అయిపోయింది. ఇక ఈ నా రాజకీయ నాయకుల మీద నమ్మకం కోల్పోవడం వల్ల మేము అట్లా చేయాల్సి వచ్చింది. ఏమైనా కేసులు అయినాయి? నేను 6 నెలలు జైల్లో ఉన్నా. ఒకసారి డీకేఆర్ నన్ను బెదిరించినప్పుడు బెదిరించారు, బాంబులు పెట్టారని ఆ కేసులో నేను 2 నెలలు జైల్లో ఉండే, మహబూబ్నగర్ జైల్లో. ఈ తెలంగాణ కోసం సాయుధ దళం ఏర్పాటు చేసిరు అనేసి ఆదిలాబాద్ లో పట్టుబడ్డాము. మా దగ్గర 3 గన్స్ దొరికినాయి. అక్కడ ఆదిలాబాద్ జైల్లో కూడా 4 నెలలు ఉండే. అప్పుడు ఎవరిని కలుద్దాం అనుకున్నారు గన్లు పట్టుకొని? అంటే నిరాశకు నిస్పృహకు లోనైనప్పుడు అది అంటే ఇంకా అది వ్యతిరేకత ఆటోమేటిక్ వస్తుంది. అది అంటే మార్పు అనేది ఆటోమేటిక్ వస్తుంది. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళని కలుద్దాం అనుకున్నారా? తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళని కాదు, కానీ అంటే ఎందుకు నెగ్లెక్ట్ అవుతుంది, ఇది ఎవరి క్రెడిట్ గా పోతుంది, ఏమైతుంది అనేది గన్లు ఎందుకు పట్టుకున్నారు? ఇక నిస్పృహకు లోనైనారు.
ఇంకోటి ఏంటంటే అంటి పెట్టుకొని చచ్చిపోయేటోళ్ళు చచ్చిపోవడం కంటే చంపి చచ్చిపోదాం అది లైన్ ఉండే ఉద్యమకారుడు అంటే యుద్ధంలో పోరాటం చేసినోడు వీరుడు అనేది మేము అనుకునేది అన్న. వీళ్ళు ఏం చేసిర్రు, హరీష్ రావు వీళ్ళు కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసిర్రు అంటే ఇట్లా చచ్చిపోవాలంటే వాళ్ళు చావలేరు, ఎందుకంటే వాళ్ళు పోరాటం చేయలేరు. వేరే పోరాటాన్ని వాళ్ళు మా పోరాటంగా వాళ్ళు అడాప్ట్ చేసుకున్న వాళ్ళు దీన్ని ఏం చేసిర్రు అంటే చచ్చిపోవడం అనేది ఒక ట్రెండ్ గా మార్చేసిర్రు. హరీష్ రావు పెట్రోల్ పోసుకోవడాన్ని ఒక ట్రెండ్ చేసిండ, ఓ సిమ్టమ్ ఇచ్చిండు, అంటే మీరు కూడా ఇట్లా చేయండి ఇట్లా చేయడాన్ని ఆయన రెచ్చగొట్టే విధంగా చేసిండు. మీరు ఒక సిమ్టమ్ ఇద్దామని పిస్తోల్ పట్టుకున్నాం, మీరు కాల్చుకోకుండా చంపేద్దాం అన్నట్టు మేము దాన్ని ఉల్టా నేర్పించారండి ఉద్యమగారు ఇట్లా చేయడానికి. అయితే నన్ను ఎన్కౌంటర్ చేసింటే అది బయటకు వస్తుండే, బై మిస్టేక్ అది ఎన్కౌంటర్ కాలేదు. అప్పుడు నన్ను ఎన్కౌంటర్ చేస్తారనేది లీక్ అయిపోయింది. అంటే తీసుకెళ్ళిండు ఆదిలాబాద్ లో దొరికిన తర్వాత మమ్మల్ని ఎన్కౌంటర్ చేద్దామని అడుగు తీసుకెళ్ళిండు. అంటే తీసుకెళ్లే దశలో ఉన్నాము. నన్ను అడిగిండు అప్పుడు ఆయన ఎస్పీ ఆఫీసర్, నేను ఎన్కౌంటర్ చేస్తామంటే చేయండి సార్ అన్న. ఎందుకు అన్నాడు. నేను రెడీ సార్ అంటే, ఎందుకు అంత సంతోషంగా చెప్తున్నావు అంటే, సార్ ఇప్పుడు పెట్రోల్ పోసుకుని అంటూ పెట్టుకొని చచ్చిపోతున్నారు, ఊరేసుకుంటున్నారు, ఏమేమో అవుతున్నారు, అదో ట్రెండ్ అయిపోయింది. నేను కూడా ఇప్పుడు ఇట్లా చచ్చిపోతే, నేను ఆల్రెడీ మిలిటెంట్ అని తెలంగాణ మిలిటెంట్ అని అందరికీ తెలుసు, వీడు గన్ పట్టుకొని చచ్చిపోతే అది కూడా ట్రెండ్ అవుతుంది, రేపు నుంచి ఒకరిని దాన్ని కాల్ చేసి చచ్చిపోతారు, దీన్ని ట్రెండ్ చేయాలనుకున్నా సార్ అని పట్టుకుంటే అది బాగా పబ్లిక్ అవుతుంది సార్ అని చెప్పిన. చెప్తే ఆయన దాన్ని అప్పుడు నన్ను ఆగిపోయింది. ఇంకోటి ఏంటంటే నన్ను రౌండప్ చేస్తారు కదా పోలీసు వాళ్ళు, ఆ రౌండప్ చేసే క్రమంలో బయటికి వచ్చినాం. అంటే తడకల గుడిసెలో పట్టుకుంటాం మమ్మల్ని. బయటికి రాగానే వాళ్ళకి నా మీద డౌట్ వచ్చింది, ఇంతనే మన బాంబులు ఉండేవని. బట్లిట్స్ అనగానే టీ సెట్ ఉన్నది, మన యూనివర్సిటీ లోగో ఉన్న టీ సెట్ ఉన్నది. దబ్బున ఆదిలాబాద్ లో కొమరం భీం కాలనీ అని అవుట్స్కట్స్ లో ఉంటది. ఆదిలాబాద్ లోకల్ లో కొమరం భీం కాలనీ అని అవుట్స్కట్స్ లో ఉంటది. అంత స్లమ్ అన్నట్టు ఆదిలాబాద్ దగ్గర అదంతా గోండ్స్ కొలాంస్ అంత గోండ్ కమ్యూనిటీ ఉంటారు. రాధక్క అని వాళ్ళ తమ్ముడు జంగు పాటిల్ అని ఉండే, ఆయన మాజీ నక్సలైట్. మేము వాళ్ళ ఇంట్లో షెల్టర్ తీసుకున్నాం. ఆడ గోండు వాళ్ళ ఫెస్టివల్ నడుస్తున్నది. ఆ రోజు ఈ ఆపరేషన్ జరిగింది. దాదాపు 3-4 వేల మంది పోలీసులు వచ్చి పట్టుకున్నారు మమ్మల్ని. మీ మీద చాలా నిఘా ఉంది. మరి చాలా నిఘా ఉన్నది. మీరు ఎక్కడ పడితే అక్కడ చెప్పేదేమో వాళ్ళకి ఇంటెలిజెన్స్ వెళ్ళిపోయింది, అంతేనా? చెప్పలేదు. మీరు ఇట్లా చేస్తారని వాళ్ళకి ఎట్లా తెలిసింది? ఇప్పుడు డీకేఆర్ ఉన్న కేసు తర్వాత మేము ఇక్కడ ఉంటుండే. ఇక్కడ ఉన్న తర్వాత అక్కడ డీకేఆర్ పేపర్లకు ఇట్లా హైలైట్ అయిందేమో అక్కడ. అప్పుడు అంతా అది వెల్ నోన్ కేసు. అప్పుడు స్టేట్ డీకేఆర్ ఉన్న కేసు ఏంటంటే ఆడు తెలంగాణ మూవ్మెంట్ ను గద్వాల ఏరియాలో కొంచెం నిర్బంధం ఎక్కువ ఉంటుండే తెలంగాణ ఉద్యమకారుల పట్ల. అది కేసీఆర్ కు మింగుడు పడని విషయం ఉంటుండే. దాన్ని ఎదుర్కొని కేసీఆర్ నుంచి కూడా కాలేదు. ఆ విషయం మా దాకా వచ్చే వరకు మేము కొంచెం వ్యతిరేకించినాం, తీవ్రంగా వ్యతిరేకించినాం. మేము సంపత్ నాయకు నేను కొంచెం డీకేఆర్ మీద పోరాటం చేసిరా. ఇక్కడ నుంచే యూనివర్సిటీ నుంచి మేము బెదిరించినాం. జస్ట్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చినాం, వాళ్ళు భయపడుకోలేదు. ఆ తర్వాత నా మీద సంపత్ నాయక్ మీద వీళ్ళు డిటోనేటర్స్ పెట్టిండ్రు, మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేసిరని మా మీద అదో కేసు అయింది. ఆ కేసు తర్వాత నేను ఈడ యూనివర్సిటీలో ఎన్సీసీ గేట్ దగ్గర రాలేనికి వేరే డిస్ట్రిక్ట్ల నుంచి వస్తారు కదా పిల్లలు, వాళ్ళతో బాగా టైఅప్ లో ఉంటుండే. అయితే అట్లా మనకు వాళ్ళతో అనుబంధం ఏర్పడింది. వీళ్ళు బాబు చచ్చిపోయింది కదా. చచ్చిపోయిన తర్వాత ఇంకా నేను డిసైడ్ అయిపోయినా, మనం చంపుకోకూడదు, పెట్రోల్ పోసుకుని అంటి పెట్టుకున్నాం కదా, మనం అంటి పెడదాం అనేసి దాన్ని ఒక ట్రెండ్గా చేయాలనేసి నేను గన్ పట్టుకోవడం స్టార్ట్ చేసిన. మరి ఎట్లా కేసు ఎట్లా క్లోజ్ అయింది? మరి ఇక కేసు అంటే ఇప్పుడు కేసీఆర్ ఇచ్చింది ఏం లేదు, ఎవరు లేదు. మీరు ఆ టైంలో మీకు వచ్చి కలవలేదు అయినా? మరి ఇంత జరుగుతుంటే కవిత లైన్లో తీసుకున్నది. కవిత లైన్లో తీసుకొని మమ్మల్ని రమ్మన్నది 2-3 సార్లు పోయినాము. ఆమె ఏమీ చేయలే, జస్ట్ కాఫీ తాపించి బయటికి పంపించింది. మరి ఎందుకు పిలిచినట్టు? ఆమె ఏంటంటే వేరే వాళ్ళని చూసి, ఇప్పుడు ఒక ఆంధ్రోళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ ముందర మాకు ఫోన్ చేసేది. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత లోపల ఇంట్లో కూర్చొని టీ తాగినాక మళ్ళీ తర్వాత మాట్లాడితే పోవాలి. బయట వాళ్ళు ఏమనుకోవాలి, అరే వీళ్ళు పలానోళ్ళు కదా, వీళ్ళు వచ్చిరు కదా అంటే కవిత కొమ్మన్సిలే అని వాళ్ళు అనుకోవాలన్నట్టు. మేబీ అసలు చాలా జరిగింది. ఆర్థిక సాయం చేయలే, మేము అడగలే కూడా. మీరు అడగకుండా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మాకేముందంటే చచ్చిపోతాం ఎందుకు లేనట్టు ఉంటుండే. వాళ్ళు ఏం చేసింది లేదు. మాకు అప్పుడు ఎవరంటే అడ్వకేట్ జ్యోతి కిరణ్మయ్య అని ఆ మేడం, తర్వాత మధుకర్ సార్ అని ఉండే ఆదిలాబాద్ లో, ఆయన బెయిల్ తీసిండు. ఇక్కడ కూడా మన సడ్డే నాగేందర్ రాజు అని మహబూబ్ నగర్ లో, డిఎస్ చారి అని మిర్యాలగూడలో, వీళ్ళంతా బెయిల్ తీసి వాళ్ళే చేసిరు, అడ్వకేట్స్ చేసిరు. వాళ్ళు స్వచ్ఛందంగా చేసిరు, వాళ్ళు ₹1 కూడా తీసుకోలే. ఇంకా తక్కువలకి ఏంటంటే మాకే ఛార్జీలకు పైసలు లేకపోతే వాళ్ళే ఇచ్చేది. గ్రేట్, అసలు చాలా గ్రేట్. మీరు ఎవరెవరు టీము? మీరు ఒకరు, సంపత్ నాయక్ ఉండే, ఇంకా
ఇంకా అంతా బయట పిల్లలు ఉండే, అంత వేరే వేరే డిస్ట్రిక్ట్. బాగా మంది ఉన్నారా అప్పుడు? చాలా మంది ఉండే, మేము ఆదిలాబాద్లో పట్టుబడిన తర్వాత ఇంకా వాళ్ళందరూ ఎందుకులే అనేసి అప్పుడు అక్కడ మందం ఎవరైతే దొరికిండ్రో వాళ్ళ మీద కేసు అయింది. ఎంతమంది దొరికిరు అక్కడ? అక్కడ 8 మంది దొరికిండ్రు. గుర్తున్నాయి పేర్లు? ఉన్నాయి. చిరంజీవి, తర్వాత మారుతి, విఠల్, కృష్ణ. ఇక్కడ నేమో సింగోటం రామ అని ఆ బాబు నాకు డ్రైవర్గా ఉండే అప్పుడు. ఆ బాబు నాగర్ కర్నూలులో పట్టుబడిండు. అశోక్ యాదవ్ వీళ్ళందరూ ఉండే. అశోక్ యాదవ్ వీళ్ళంతా నాగర్ కర్నూలులో పట్టుబడిండు. అయితే నాగర్ కర్నూలులో ఏమైందంటే అక్కడ నాగం జనార్దన్ రెడ్డి అని ఉండే. వీళ్ళందరినీ ఉద్యమకారులని చేస్తే బాగుండదు అనేసి ఆయన వేరేలాగా రాపించిండు వాళ్ళందరి మీద, మీడియాతో మాట్లాడేసి. ఎందుకంటే పేపర్ కూడా వాళ్ళదే, టీవీ అంటే అంతా వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది. అప్పుడు మీలాగా సోషల్ మీడియా లేదు, ఎవరు చెప్పి వాస్తవం అనేది తెలియదు. ఇక ఆడ పొలిటికల్ లీడర్ ఏం చెప్తే వాళ్ళది రాయాలి, అదే రాసిండ్రు. వాళ్ళని మాత్రం అట్లా చేసిర్రు. ఆదిలాబాద్లో మాత్రం వీళ్ళు తెలంగాణ సాయుధ దళాన్ని ఏర్పాటు చేస్తూ పట్టుబడిన 3 యువకులని అక్కడ స్టేట్మెంట్ రావడం జరిగింది. అక్కడనే ఎస్పీ వాళ్ళు ఆ మీద స్టేట్మెంట్ ఇచ్చారు, మీడియా స్టేట్మెంట్. మరి ఎట్లా కేసు క్లోజ్ ఎట్లయింది అది? ఇంకా వీళ్ళే మేమే మా పైసలు పెట్టుకొని తిరిగినాం. నేనైతేనేమి, ఆ గోన్స్ వాళ్ళైతేనేమి, అశోక్ యాదవ్ అయితేనేమి, ఎవరైనా సరే మా పైసలు మేము పెట్టుకొని తిరిగినాం. మన సూర్యాపేట అశోక్ యాదవ్ మన లింగమయ్య, చిన్న లింగం యాదవ్, అశోక్ యాదవ్ లా కాలేజ్ మా జూనియర్. ఓకే సరే, ఇప్పుడు కేసు అయిపోయింది, మొత్తం క్లోజ్ అయింది? కేసులు అన్ని క్లోజ్ అయినాయి. మేమే తిరిగి మా పైసలు పెట్టుకొని. మీరే అడ్వకేట్ అయ్యారు? ఇప్పుడు నేను అడ్వకేట్ అయినా. ఇది ఎప్పటి నుంచి అయ్యారు? అంటే 2014లో నా మీద సస్పెన్షన్ తీసేసిన తర్వాత వినోద్ కుమార్ సార్ అని, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సారు, ఆయన నాకు హెల్ప్ చేసిండ్రు. తర్వాత నేను సెమిస్టర్ బ్యాలెన్స్ ఉండే అవి రాసుకొని పాస్ అయిన తర్వాత ఎన్రోల్మెంట్ అయింది. ఎన్రోల్మెంట్ అప్పుడు కూడా నా మీద కేసులు ఉండే. అప్పుడు కేసీఆర్ వాళ్ళు సహకరించిండ్రు, ఆ విషయంలో సహకరించారు. ఓకే రైట్. ఇంకా ఇప్పుడు మీరు రాష్ట్ర అధ్యక్షులేరు ఉద్యమకారులు, ఇప్పుడు ఏం చేయండి అసలు మీ డిమాండ్ లేనిది ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఏమవుతుందంటే కేసీఆర్ మన అన్నాడు ఒకసారి, మా బిడ్డ కవిత మేము ఢిల్లీ నరేంద్ర మోడీ కంట్లో నలుసులాగున్నాం కాబట్టి నేను కేజ్రీవాల్ మా మీద కేసులు అవుతున్నాయి, ఇట్లా జైల్లో వేస్తుండు, మా బిడ్డను అనవసరంగా తీసుకుపోయి జైల్లో వేసిండు, పొలిటికల్గా టార్గెట్ చేసిరు, వాస్తవానికి నా బిడ్డ సరాయి దందా చేయలే, ఇదంతా ఏదో బిజినెస్ చేసిందని చెప్పిండు ఆయన. ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి అని ఒక ఆయన ఉండే, ఉద్యమకారులు అంటే ఉరికిచ్చి తనుండి అన్నాడు. ఆ స్టేట్మెంట్ నాతో ఉంది. ఇప్పుడు ఉద్యమకారులు లేకపోతే నిజమైన ఓనర్లు ఎవరంటే ఉద్యమకారులే. తెలంగాణ జెండాకు గాదైన సార్ లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు, చాలామంది అడ్వకేట్స్ అప్పుడు ఎవరైతే ఫైట్ చేసిరో వాళ్ళే ఓనర్స్. ఈయన ఏం చేసిండంటే తెలంగాణ రాగానే ఇది మాది పక్కుతు రాజకీయ పార్టీ, తెలంగాణ ఉద్యమ పార్టీ కాదన్నాడు. అట్లా అన్నప్పుడు అంత బిజినెస్ మ్యాన్స్కు ఎవరైతే పైసలు ఇస్తారో వాళ్ళకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిండు, ఉద్యమకారులకు ప్రియారిటీ ఇవ్వలేదు. ఉద్యమకారులను తీసి పక్కన పెట్టేసిండు. ఉద్యమ పార్టీ కాదు మాది పక్కుతు రాజకీయ పార్టీ అనగానే ఉద్యమకారులకు తెలంగాణ పార్టీకి సంబంధాలు తెగిపోయినాయి. అప్పుడు దిక్కులేని పరిస్థితి అయిపోయింది. తెలంగాణలో ఎవరైతే మేము ఎదిరించినామో, ఎవరినైతే మేము అడ్డుకున్నామో, ఎవరినైతే మేము అంటే వ్యతిరేకించినామో వాళ్ళందరూ మినిస్టర్లు అయింది. పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, తర్వాత మన సబితా ఇంద్రారెడ్డి, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులే ఇక్కడ మినిస్టర్లు అయిండు. వాళ్ళందరి నుంచి నిర్బంధాలు ఎదుర్కొంటున్నారు తెలంగాణ ఉద్యమకారులు. తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అదేందో 250 గజాలు ప్లాట్ ఇస్తారు, తర్వాత గుర్తింపు ఇస్తారు అన్నారు కదా. సరే గుర్తింపు ఇస్తే బెటరే కదా, దీని ఒక మూవ్మెంట్ లాగా తీసుకొచ్చేసి ఈ గుర్తింపు సాధించే దిశగా మేము పనిచేయాలి. 10 ఏళ్లలో మీకు న్యాయం జరగలేదు? ఏమీ చేసింది లేదు, ఆయన ఏం చేయలేదు. కలవలేదా మీరు? ఎవరు కలిసిండు? మీరు కలవలేదా? మేము కలిసినాం. ఏమన్నాడు? అంటే నా మటుకు చేస్తే కాదు కదా, చాలా మంది ఉద్యమకారులకు చేయలేదు, ఎవరికి చేయలేదు. మీరు కలిసి చెప్పారా మరి, రిప్రజెంటేషన్ ఇచ్చారా కేసీఆర్? ఏమని? ఇట్లా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయండి. ఆయన ఉద్యమకారులు అసలు ఆ మాట గేట్ కాడ చెప్తే బయటకు లోపల కూడా పోనీయారు. అంతే కదా, మేము ఉద్యమకారులు వస్తున్నాము, మేము పలానా రిప్రజెంటేషన్ ఏనికి పోతున్నాం అంటే ఈడ ఫోన్ చేసి అడుగుతాడు, లేదండి మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మినిస్టర్ మీకు ఏం చేయలేదు, ఉద్యమకారులకు ఒక 100 గజాల భూమి కూడా ఇవ్వలేదా? ఎవరికి ఇచ్చిండబ్బా, ఎవరికి ఇచ్చింది చెప్పరా? ఎవరికి ఇవ్వలేదు. నాకు పేపర్ రాసి ఇచ్చిర్రు, నీకు 250 గజాల ప్లాట్ ఇస్తామని. మా ఎంఈఓను ఎంపీడీఓ రాసి ఇచ్చిండు పేపర్, నాతో ఉంది అది. తర్వాత నాకు ట్రాక్టర్ ఇస్తాను సబ్సిడీలో, ఆ ట్రాక్టర్ కూడా మా ఎమ్మెల్యే నాకు సహకరించలేదు, అది కూడా అమ్మేసుకున్నారు, పోయింది అదంతా. 250 గజాలు కూడా రాలే. నేను అడగలేదు, ఇంకా అడగలేదు. సరే ఇప్పుడు ఈ 10 నెలలలో మరి గవర్నమెంట్ వచ్చింది, వీళ్ళు కూడా ఎంతో ఇస్తాను 250 గజాలనా? వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు ఏమని, తెలంగాణ ఉద్యమకారులకు మేము గుర్తింపు ఇస్తాము, 250 గజాల ప్లాట్ ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు.
పెట్టిన ప్రకారంగా అమలు చేస్తారనే నమ్మకంతోన మేము స్టేట్ వైడ్ తిరిగి ప్రతి జిల్లాలో కమిటీలు వేసి ఒక వేదిక ఏర్పాటు చేసుకుంటే దీని మీద నెక్స్ట్ ఫర్దర్గా స్టెప్ తీసుకోవడానికి వీలవుతుంది అనేసి నేను ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. తిరిగి అప్పుడు మీరు ఎలక్షన్ ముందు తిరిగిరా రాష్ట్రం అంతా? ఎవరి కోసం తిరగాలి? కాంగ్రెస్ ప్రభుత్వం కోసం. మేము ఎవరి కోసం తిరగాలి, ఎందుకంటే మేము ఎవరికి ఓటు ఏమన్నారు కాదబ్బా, మేము ఎవరి కోసం తిరగలేదు. ఎవరికి ఓటు అంటే మేము అంటే ఉద్యమకారులు నిన్న మొన్నటి దాకా కేసులే ఉన్నాయి మా మీద కేసులు పోయి నిన్న ఒక 2 సంవత్సరాలు అయితే మేము కమ్మ తినబట్టి మా పిల్లలతో బట్టి 2-3 సంవత్సరాలు అయితే అంత టెన్షనే కదా. ఇప్పుడు వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు కూలి చేయాలి, మాకు పైసలు ఇవ్వాలి, మేము ఈ ఊరికి ఆ ఊరికి పేసీకి పోవాలి. సాటర్డే సండే 2 రోజులు తప్ప మిగతా రోజులు అన్ని పేసీలే ఉంటుండే. ఇప్పుడు సలగైన ఇంకా కోట్ల చుట్టూ తిరగడమే. మిర్యాలగూడ ఏడుంది, ఆదిలాబాద్ ఏడుంది, గద్వాల ఏడుంది, అన్నింటిని ఒక దగ్గరికి చేసుకోవడానికి లేదా? ఇక ఏముంటది, ఇప్పుడు మనం పైసలు ఇచ్చేది కాదు, పార్టీ ఫండ్ కాదు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనని నిధులు టిఆర్ఎస్ పార్టీ కూడా పెట్టుకున్నది. అదే క్రమంలో మరి ఉద్యమకారుల కేసులు ఉన్నాయి, వాళ్ళందరికీ సహకరించాలనే సోయి కేసీఆర్ లేకుండే ఆ రోజు. ఎవరికి ఇవ్వలేదు. ఇంత ఎక్కువ దాకా ఈటల రాజేందర్ సార్ ఇచ్చిండు. ఈటల రాజేందర్ సార్ కొందరికి బెయిల్ తీసిండు. మా బెయిల్ కూడా అప్పుడు మా అడ్వకేట్కి ఏదో హెల్ప్ చేసిండని తెలిసింది. ఈటల రాజేందర్ అన్న తప్ప కేసీఆర్ కానీ కవిత కానీ ఎవరికి ₹1 ఇవ్వలేదు. అంత స్టోరీ జరిగింది. సరే, ఇప్పుడు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారికి ఉద్యమకారుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంతమంది ఉన్నారు మొత్తం? ఐడెంటిఫై చేసినా? మరి చేయలేదు, అది చేయమని చెప్తున్నాం. ఆ ప్రక్రియ స్టార్ట్ చేయండి. ఆయన తలుచుకుంటే 10 నిమిషాల పని అబ్బా. ఇంటెలిజెన్స్ ఉంది. అప్పుడు ఎవరు కేసులకు పోయిండు, ఎవరు జైలుకు పోయిండు, ఎవరు ముఖ్యంగా జైలు కేసులు అయిన వాళ్ళు మెయిన్, అంతేనా? అందరూ ఇప్పుడు కేసులు అయిన వాళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు, అప్పుడు తర్వాత లాఠీ దెబ్బలు తిని జైలు పోకుండా కూడా ఉన్నారు. మరి అదే అంటున్నా. ఇప్పుడు ఉన్నారు. ఇంకోడు పోలీసు వాళ్ళు లాఠీలు కొట్టిన, రబ్బర్ బుల్లెట్ తగిలి ఇంట్లో అనుకున్నాడు. పోలీసు వాళ్ళు రబ్బర్ బుల్లెట్ కొడితే కేసు కాదు కదా. హాస్పిటల్ పోతారు. ఇప్పుడు మనకు స్వప్నాక అని ఉంది, దాత్రిక స్వప్నాక ఉంది. ఆమెకు బుల్లెట్ గాయమైంది. ఈమె బొడ్డామ్మ వేస్తేనే, కవిత బొడ్డామ్మ వేసినందుకే ఆమె ఎమ్మెల్సీ అయింది, అది ఎంపీ అయింది, అంతా అయింది. ఇప్పుడు ఆమెకేం కాలేదు. మరి ఈమె ఇంత నిర్బంధాలు ఎదుర్కొని హాస్పిటల్ పడ్డది, ఆమెకేం కాలేదు. అట్లాంటి వాళ్ళకి బెనిఫిట్ కావాలి. అదే మా అజెండా. ఇప్పుడు ఉద్యమకారులకు కూడా నెక్స్ట్ ఫస్ట్ అయితే మా వేదిక ఏర్పాటు అయితే తర్వాత మా డిమాండ్లు ఏంది, మేము ఎట్లా చేసుకోవాలనేది మా దాంట్లో అందరూ మేధావులే ఉంటారు కాబట్టి దాని మీద డిస్కషన్ రిలీజ్ చేస్తారా? నెక్స్ట్ చేస్తారు. ఈ రోజు మేము కోదండరామ్ సార్ని కలవడం జరిగింది. సార్ ఉండి ఫస్ట్ అయితే మూవ్ కాండి, తర్వాత 1 by 1 చేద్దామని అనేసి చెప్పినారు. రైట్. ఇప్పుడు ఏమంటారు మరి? ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు వచ్చినాయి, అప్పుడు అంటే లేవు. ఇప్పుడు మీరు ఏది మాట్లాడిన ఇక్కడ నుంచి వినబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఏమో ఇప్పుడు ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అని చెప్పేసి మరి మాట్లాడుతున్నాడు. మీరు దానిపైన మీ ఉద్యమకారులు ఏం స్పందిస్తారు? మరి యూట్యూబ్ ఛానళ్ళకు మీరు అండగా ఉంటారా? రేవంత్ రెడ్డి మాట్లాడిందే కరెక్టా? ఇది రాజరిక వ్యవస్థ కాదు, ఇది ప్రజాస్వామ్యం. ఇప్పుడు ప్రజాస్వామ్యం అబ్బా. ఇప్పుడు టీడీపీ పార్టీ అని ఒక మీడియా ఉంది, వైఎస్ఆర్ పార్టీ అని ఒక మీడియా ఉంది. అంటే పార్టీ పెట్టి, పార్టీ స్థాపించి, పార్టీ నడిపించుకునే వాళ్ళకే ఒక మీడియా ఉంటే మరి లేని వాళ్ళ గురించి ఎవడు మాట్లాడాలి? నీలాగా నిరుద్యోగుల గురించి ఎవడు మాట్లాడాలి? గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి గురించి ఎవడు మాట్లాడాలి? మీ ఛానల్లో మాట్లాడవు, మరి ఎవడో మాట్లాడాలి కదా. అది పబ్లిక్ ప్రాపర్టీ. అది యూట్యూబ్ ఛానల్ నోరు నొక్కేసడం అనేది తప్పు. అది సుప్రీంకోర్టే వ్యతిరేకించింది దాన్ని. ఈయన అంటే అది తప్పు, అది 100% తప్పు. దానికి మేము మద్దతు ఇవ్వం కూడా. టీఆర్ఎస్ కు టీ న్యూస్ ఉంది, అందరికి ప్రతి పార్టీకి ఒక ఛానల్ ఉందబ్బా. ఆ పార్టీ కార్యక్రమాలు ఏందో, ఆ పార్టీ ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళ క్యాండిడేట్ ఉంటారు, సీఎం క్యాండిడేట్, వాళ్ళ గురించి చెప్తుంది, వాళ్ళ ఎమ్మెల్యే గురించి చెప్తుంది. వాళ్ళ ఎమ్మెల్యేకి ఏమైనా అదేందో కేసీఆర్ చెప్పినట్టు ముళ్ళు తీస్తామన్నట్టు, నోరుతోనే తీస్తామన్నట్టు అట్లా చేస్తుంది. కానీ ప్రతి మనిషికి గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందో అవన్నీ చూపియరు. సోషల్ మీడియా ఉంటేనే చూపిస్తారు. అట్లా సోషల్ మీడియా వల్లనే కదా చాలా ప్రాబ్లమ్స్ బయటకు వచ్చాయి. అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైంది. ఎవరు కొసరు అంటున్నారు మరి? యూట్యూబ్ ఛానల్ కాదబ్బా, కొసరు ఎవరు? యూట్యూబ్ ఛానల్ అట. అది కాదు. ఎవడైతే ప్రాబ్లం బయట పెడతాడో ఆడు కొసరుగాడు కాదు. ఎవడు చూడకుండా ఒక్క పార్టీ కోసం పనిచేసేటోడు కొసరుగాడు, అంతే కదా. ఇప్పుడు నేను టీడీపీ ఉన్నా అనుకో, నాది ఈనాడు పత్రిక అనుకో, ఈటీవీ అనుకో, వీడు ఏం చెప్పాడు అదే చెప్తాడు. ఆంధ్రజ్యోతి అది కూడా అంతే. అంటే డివైడ్ అయిపోయినాయి. ఏ పార్టీకి ఆ ఛానల్ ఉంది. వాళ్ళు కొసరుగాళ్ళు. గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పనిచేస్తాడో వాడు కొసరుగాడు కాదు. పబ్లిక్ కూడా గుర్తిస్తున్నారు. పబ్లిక్ వాయిస్ ఎవరైతే వినిపిస్తారో పబ్లిక్ దాన్ని రిసీవ్ చేసుకుంటారు. చూపిన వాళ్ళు పబ్లిక్ కూడా చూస్తలేరు. అది తప్పు. అది ఆయన అట్లా అన్నాడు. తీర్మార్ మల్లన్న ఏమంటుండంటే, నా రెక్కల కష్టంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన అంటుండు. ఇక రేవంత్ రెడ్డి ఏమో నా రెక్కల కష్టంతో తెచ్చిన అనే లైన్లో ఆయన చెప్పుకుంటున్నాడు. అయితే ఓట్లు వేయలే పబ్లిక్, ఎవరు ఓట్లు వేయలేదు. వీళ్ళిద్దరిట్లలో ఎవరి ముఖం చూసి
ఎవరు కృషి ఎక్కువ ఉందంటారు? వీళ్ళిద్దరిది ఉందా, ఇంకా వేరే వాళ్ళది ఎవరిదన్నా ఉందా? వాళ్ళ కృషి కొంచెం ఉండొచ్చు, కానీ వాళ్ళ కృషే కాదు మొత్తం. మరి ఎట్లా అంటారు? ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి కొంచెం సింపతి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పబ్లిక్ సింపతి, తెలంగాణ మొత్తం సింపతి ఉంది. అది ఒకటి ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే నిరుద్యోగులను ఏ నోటిఫికేషన్ వేసినా ఆ నోటిఫికేషన్ లో ఒక కొలికి పెట్టి సార్ ఒక మెలక పెట్టేసి వదిలిపెట్టేటోడు. గొల్లోళ్ళు అయితే గొర్రెలు కాసుకోవాలి, తెలుగులో అయితే చేపలు చేసుకోవాలి, ఈ పనులు అయితే ఈ పని చేసుకోవాలనేది. అన్ని కుల సంఘాలను నేను డెవలప్ చేస్తున్నా, కుల సంఘాలు ఏ వృత్తి పని ఆ పని చేసుకోవాలన్నాడు కేసీఆర్. కానీ అదే క్రమంలో కోంటోల పని పరిస్థితి ఘోరంగా అయిపోయింది. అదే ఒడ్డరోళ్ళ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఒడ్డరోళ్ళు చేసేది కూడా రోడ్లు, బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేయాలి, అవన్నీ రెడ్డిల చేతులు, పెద్దోళ్ళ చేతులు ఉన్నాయి, అవి చేయలేము. అలా ఎట్లా అంటే పనే చేసుకొని బతకాలి. పని రెండు రకాలు ఉంటుంది, ఒకటి మానసికంగా చేసేది, ఒకటి శారీరకంగా చేసేది. శారీరక శ్రామికులంతా శారీరక పని చేసుకోవాలి. మైపాల్ యాదవ్ అంటే గొర్రెలు కాసుకోవాలి, కానీ యూనివర్సిటీ ముందర ఉండి నిరుద్యోగుల వాయిస్ వినిపించొద్దు, ఇట్లాంటివి వినిపించొద్దు అనేది అదో కుట్ర అన్నట్టు. అదే ఇప్పుడు నిరుద్యోగుల సోషల్ మీడియా అందరిది ఉంటుందా, ఒక తీన్మార్ మల్లన్న, ఒక రేవంత్ రెడ్డి అని? అదంతా తప్పు. విశ్లేషణ చేయండి అంటున్నా. ఏమి శక్తులు పనిచేసినాయి? అన్ని శక్తులు పనిచేసినాయి. ఆయన కేసీఆర్ ఏదైతే నిర్బంధం పెట్టిండో నిరుద్యోగుల మీద, ఏ నోటిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్ చేయలేదు, నిరుద్యోగులు వ్యతిరేకించిండు. గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా వ్యతిరేకించిండు దాన్ని. తర్వాత రైతులు కూడా ఇప్పుడు ఈడనేమో సంఖ్యలు వేసిండు రైతులకు, ఆడ పోయేమో రైతులకు పైసలు ఇచ్చిండు పంజాబ్ లా. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మాది రాజరిక వ్యవస్థ, మేము చెప్పినట్టే వింటారు, మేము కళ్ళు మూసుకుంటుంది, మా మీడియా చెప్తేనే చూస్తారు అనుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా చెప్పడం వల్ల అందరూ చూస్తున్నారు. సోషల్ మీడియా పాత్ర ఎక్కువ ఉంది. మరి అందులో మల్లన్న పాత్ర ఆయనది ఒక పాత్ర కావచ్చు, కానీ ఆయననే పాత్ర అనేది తప్పు. అది ఆయననే పాత్ర అనేది తప్పు, నేనేమేననే తప్పు. మీకు చూపించిన చూసిరు కదా తీన్మార్ వల్లనే కాంగ్రెస్, అది తప్పు అబ్బా, అది తప్పు. ఆయన లాంటి మీడియాలు చాలా చేసినావు. ఇప్పుడు నిన్ను కూడా చేసిరు కదా, నిన్ను కూడా అరెస్ట్ చేసిరు కదా, మరి నువ్వు కూడా జైలుకు పోయినావు కదా. తీన్మార్ మల్లన్న వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, క్యూ న్యూస్ లో పెట్టుకున్నాడు. ఆయన ఒక్కడి వల్ల సాధ్యమవుతుందా? ఆయన ఒక్కడి వల్ల సాధ్యం కాలేదబ్బా. ఆయన లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ఒక్కడే చేసింది ఏం లేదు. నిరుద్యోగులు ఎక్కడ పోవాలి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కడ పోవాలి, యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ అవును, వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకోరు. ఉద్యమకారులు కూడా మండింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఉద్యమ వ్యతిరేకులను తీసుకొచ్చి మినిస్టర్లను చేసిండు, ఉద్యమకారులను పట్టించుకుంటే వీళ్ళకి కూడా మండింది. అందులో అందరి పాత్ర ఉంది. శతకోటి లింగాల్లో బోడి లింగం అన్నట్టు సమిష్టి కృషి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క కొంత ఎలివేట్ కావచ్చు. అది కాదబ్బా, ఇది ప్రజాస్వామ్యం. ఇప్పుడు అంతేందుకు బర్రెలక్క కూడా ఎంత కష్టం, ఆమె ఇన్ఫాక్ట్ చాలా ఉండే ఎలక్షన్ వరల్డ్ లెవెల్ వచ్చింది, వరల్డ్ లెవెల్ అమెరికాకి దిగొచ్చిండు. అదంతా కేసీఆర్ ఆయన మొత్తంగా బర్రెలకు కూడా నేను ఒక్కదానే చేసిన అని చెప్పాలి, నువ్వు చెప్పలేకనా. అంతేగా, బర్రెలక్క వల్ల చాలా ఓట్లు కేసీఆర్ వ్యతిరేకమైనవి అయినాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఆ కాన్స్టిట్యున్సీలో ఓట్లు పడకపోవచ్చు, కానీ వ్యతిరేకత అనేది చాలా తీవ్రంగా చూపించింది. అంటే అయ్యో ఒక ఆడబిడ్డను కేసీఆర్ ఇంత బాధ పెట్టిండా, ఇట్లా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుండు, కొడుతుండ, ఇంత నిర్బంధం వచ్చిందా ఆడపిల్ల మీద అనేది చాలా సింపతి ఏర్పడ్డది పబ్లిక్ లో. మీకు కూడా అదే నియోజకవర్గమా? పక్కన మీరే కొంత సపోర్ట్ చేసిరని అంటారు, అది నిజమేనా బర్రెలక్క స్టోరీ? ఇప్పుడు ఏమైంది, ఒక ఉద్యమకారుడిగా మీరు ఎప్పుడన్నా కలిసినాము. ఆమె ఎలక్షన్ మిమ్మల్ని కలిసిన, మీరు ఆమెను కలిసి? మేము కలిసినాం, ఆమె కూడా కలిసింది. అంటే ఆమె కష్టం వచ్చినప్పుడు మీరు అండగా పోయిరా? అయితే ఏంటంటే ఉద్యమం ఎప్పుడైనా కూడా మనకు చేత కానప్పుడే పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. పవర్ యూజింగ్ ఆ పవర్ 3 types. ఒకటి ఏం చేస్తారంటే ఒప్పిస్తారు, తర్వాత ప్రజెంటేషన్ ఏదైనా గిఫ్ట్ ఇస్తారు, తర్వాత అట్లా కూడా కాకపోతే కొడతారు అన్నట్టు. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి అయినా కూడా ఆమె కరెక్ట్ మూవ్మెంట్ చేసింది. ప్రజాస్వామ్యం కరెక్ట్ స్టెప్ అంటే నిరుద్యోగుల తరపున నామినేషన్ వేయడం ప్రజాస్వామ్యయుతమైన పోరాటం. అది కూడా ఒక పోరాటమే. కాబట్టి ఆ అమ్మాయికి మేము మద్దతు ఇచ్చినాము, లోకమంతా మద్దతు ఇచ్చింది. ఇప్పుడు నేను ఒక్కదాన్నే చేసిన అనేది కూడా తప్పు. అది ఇప్పుడు తీన్మార్ మల్లన్న అన్నారు, అది తప్పు. అది ఇప్పుడు అందరితో పాటు అందరు చేస్తేనే అయింది అది. ఆయన అప్పుడు అలా ఫాదర్ కి సంబంధించిన వీడియో కూడా క్యూ న్యూస్ లేచిండు, ఈవెన్ పెద్దగా బర్రెలక్క సపోర్ట్ చేయలే ఆయన. ఇంకా అది ఏమైనా ఉండొచ్చు, కానీ ఇప్పుడు బర్రెలక్క పాత్ర కూడా అసలు మనం తీసి పడేయలేమంటున్నా కంపల్సరీ. ఎందుకంటే ఒక ఎలక్షన్ సీజన్ ఏ ఎమ్మెల్యే గురించి మీకు యూట్యూబ్ ఛానల్ పెట్టలే, సోషల్ మీడియా కూడా ఈమె వీడియోలే వైరల్ అయ్యేది. నేను వచ్చి కూడా మాట్లాడినాను 3 సార్లు వచ్చి 2 సార్లు వచ్చి అసలు బర్రెలక్క కాదురా. ఇప్పుడు ఇక్కడ పాట రిలీజ్ చేసినప్పుడు కూడా మీరు వచ్చారు కదా, ఆమె యూట్యూబ్ రాని అని ఏదో సంథింగ్ ఆమె పెద్దగా ప్రబోధించారు, ఆమె గ్రేట్ అనేసి. ఒక అవార్డు కూడా వచ్చింది, చెన్నైకి వెళ్ళి వచ్చింది కదా. అంటే సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది రాజరిక వ్యవస్థ కాదు, నేను ఒక్కనే మాట్లాడతా, నేను చెప్పినట్టు రాజ్యం తిన్నది అనుకునేది అది ఒకప్పుడు జరుగుతుండే. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి ప్రజలు అందరూ ఆలోచిస్తారు, ప్రజలు ఏం జరుగుతుంది చెప్తారు అంటారు.
అది అంటే అనాలిసిస్ అట్లా 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 నమ్మేటోళ్ళు ఉన్నారు, ఇంకా నమ్ముతారు. ఎందుకంటే డిగ్రీ చేసినా కూడా పీజీ చేసినా కూడా పూర్తిగా పరిపక్వత చెందని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఒక పీజీ చేసిన ఇప్పుడు మీరు ఒక మీరు పిహెచ్డి అయిపోయింది, యాదవ్ కులానికి సంబంధించిన వాళ్ళు పిహెచ్డి అయిపోయినా కూడా అదే ఫిజికల్ భావాలు ఉన్న చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక ఇంటలెక్చువల్ మైండ్ వర్కే చేయాలి, అయినా కూడా గొర్రెలు కాస్తా నాకు గొర్రెలో అప్లై చేయాలి, నాకు ఈ సబ్సిడీ కావాలి అనేటోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అసంటోళ్ళ కోసం చెప్తారు, అసంటోళ్ళని డైవర్ట్ చేయడానికి చెప్తారు. నమ్ముతారు, నమ్మేటోళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నారు, లేకపోతే చెప్పారు కదా, ఏ పోరా అంటారు. అట్లా అంటే అది రైట్. ఇది ఇప్పుడు కొత్తగా హైడ్రా అని ఒకటి వచ్చింది, దీనిపైన మీరు ఒక అడ్వకేట్గా ఏం చెప్తారు? మరి చాలా మంది పేదవాళ్ళు ఏడుస్తారు, కొందరేమో మంచిగా చేస్తున్నారు, కూల్చని అంటారు, మరి ఏది కరెక్ట్? ఇప్పుడు మూసీ ప్రక్షాళన అని కేసీఆర్ పీరియడ్లోనే ఉండే. మూసీ ప్రక్షాళన మెయిన్ థీమ్ ఏంటంటే మూసీ పక్కన ఉండే స్లమ్ ఏరియాస్ అన్నిటిని ఖాళీ చేయించి ఆ ఏరియాని మొత్తాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్మడమే దాని యొక్క ప్లాను, దాని యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ కేసీఆర్ దాని మీద వెనక్కి తగ్గిండు. మరి రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని ఈ హైడ్రాని ఫామ్ చేసిన తర్వాత దీనిలో ఒకటి మంచి ఉంది, ఒకటి చెడు ఉంది. మంచి ఏముందంటే బాగా బలిసిన వాళ్ళు అక్కడ ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకోవడం, ఆ ఫామ్ హౌస్లు గుంజుకొని తెలంగాణకు అంకితం చేస్తే అది మంచి అవుతుంది. ఇప్పుడు నాగార్జున ల్యాండ్ ఉంది కదా, అది ఇన్కన్వెన్షన్ ఉంది కదా, అది కూల్చేయడం, ఆ ప్రాపర్టీని తెలంగాణ ప్రాపర్టీగా ట్రీట్ చేయడం మంచి థింగ్. కానీ స్లమ్ ఏరియాలలో పోయి స్లమ్ మొత్తం అట్లా తీసేయడం అయితే ఒకటి మనకు పొలిటికల్ సైన్స్లో ఒక థియరీ ఉంటుంది, పిల్లాన్ని గుంజుకున్న ఆస్తిని గుంజుకున్న తిరుగుబాటు వస్తుందని. అంతే కదా, అది కామన్గా జరుగుతుంది. ఇప్పుడు తొందరగా అంటే మంచి మార్పు రావాలని ప్రజలంతా ఓటేసిరు, కానీ ఈ హైడ్రా ఏదైతే స్టార్ట్ అయిందో దీనివల్ల భయంకరమైన వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇప్పుడు లోకల్ ఎలక్షన్కు ఇది చాలా ఎఫెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. అంటే కూల్చొద్దాం మరి ఎట్లా? ఇప్పుడు స్లమ్ ఉంటుంది, చెరువులలో నీళ్లు ఉండాలి, మరి రోడ్ల మీదకి వస్తున్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది, కొందరు కొట్టుకపోతా ఉన్నారు, బండ్లు కొట్టుకుపోతున్నాయి, మనుషులు కొట్టుకుపోతారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి వచ్చినప్పటి నుంచి ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మైపాల యాదవ్ కానీ లేకపోతే శ్రీశైలమే కానీ మంచి ఒక ఎమ్మెల్యేకు మంచి బంధుమిత్రులు అనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే వెంచర్ ఏర్పాటు చేసేటప్పుడు చెరువు పక్కల కొంటారు, చెరువు పక్కల 1 ఎకరా కొంటారు, చెరువు ఒక 2-3 ఎకరాలు ఆక్యుపై చేస్తారు, వెంచర్ వేసి పడేస్తారు. దానికి ఆ లోకల్ ఎంఆర్ఓ ఆర్డీఓ వీళ్ళు సహకరించారు, అట్లా పైసలు చేసిరు. మీకు చేతనైతే ఆ వెంచర్ ఎవరు చేసిండు, వాళ్ళ కాడ ప్లేస్ అమ్మినోడు ఎవడు, వాళ్ళ నుంచి రికవరీ పెట్టండి, వాళ్ళని గుర్తించి వాళ్ళ నుంచి రికవరీ పెట్టండి. అది కూడా పబ్లిక్, అది కూడా మనకు ఆస్తి, మన క్రెడిట్ అవుతుంది, తెలంగాణ ఖజానా క్రెడిట్ అవుతుంది. కానీ అమాయక జనాలను తీసుకుపోయి వాళ్ళు ఉన్న పలంగా కష్టం చేసుకుని ఆడ బతుకుతున్న వాళ్ళని తీసుకుపోయి వాడు ఏదో మట్టి బుక్కి పని చేసుకొని 2-3 రూపాయలు అంటే తక్కువ కూలి చేసుకొని కష్టపడి కూడబెట్టుకొని కొనుక్కుంటారు వాళ్ళు నమ్మకంతో. అది తీసుకుపోయి మనం ఖాళీ చేపిస్తే చాలా ఇబ్బందికరంగా అవుతుంది, దాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి అట్లాంటి పనులు చేయదు. సుప్రీంకోర్టు అడ్వకేట్ నిరూప్ రెడ్డి సార్ అని, ఆయన ఏమంటుండంటే ఇది హైడ్రా అనేది ఇల్లీగల్, ఆల్రెడీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి యాక్ట్ ఉంటది, సంస్థ ఉంటది, తర్వాత అసెట్స్ ప్రొటెక్షన్ కూడా ఆల్రెడీ సంస్థలు ఉన్నాయి, అవే చేస్తే డైరెక్ట్ వాటి పని ఇవెందుకు చేస్తున్నాయి? మళ్ళీ మున్సిపల్ శాఖను ఇంకొకళ్ళు నోటీస్ ఇస్తారు, హైడ్రా వైపు కూల్చేస్తుంది. అసలు నోటీస్ ఇవ్వడానికి ఒక్కొక్కరికి అధికారం, అధికారం అని ఇట్లాంటి క్వశ్చన్స్ చెప్తున్నాడు. తర్వాత ఇవన్నీ అడిగిన తర్వాత ఇప్పుడు చట్టం తెస్తాంటారు. అసలు కూల్చినాక చట్టం తేవాలన్నా, చట్టం తెచ్చినాక కూల్చాలన్నా? ఏదైనా చట్టం తెచ్చినాక పని చేయాలి, కానీ వీళ్ళు కూల్చినాక ఇప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏమంటారు, నిర్మాణంలో ఉన్నాయే కూలుస్తాం, ఇక గతంలో కట్టుకునే వదిలేస్తాం, అంటే కొంచెం వెనక్కి కట్టుకున్నవి అవన్నీ తీసి విడిచిపెడతాం. కానీ ఇప్పుడు ఏదైతే కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుందో దాన్ని కూల్చేస్తాం. భవిష్యత్తులో కొనసాగుతుందా, ఆగిపోతుందా? మీరు ఒక అడ్వకేట్ ఏం చెప్తారు? ఆగినా గవర్నమెంట్ క్రెడిట్ కావాలంటే ఏ గవర్నమెంట్ అయినా ఏం చేస్తుంది అంటే ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ వెళ్ళి పెడుతుంది, అక్కడ నుంచి మనీ తీసుకోవాలని చూస్తుంది. ఇప్పుడు మీరు అక్కడ ఏమన్నా తీసుకోవాలని చూస్తారు, అదే కదా, దానికోసమే స్టార్ట్ చేసిరు. మరి నాగార్జున కూడా కొట్టేసిరు కదా, కొట్టేసిరు సినిమా హీరో, పేదోడేం కాదు. నేను అదే అంటున్నా, ఇప్పుడు పెద్ద వాళ్ళవి ఉన్నాయి కదా గెస్ట్ హౌస్లు, అవి కూల్చడం తప్పు కాదు. తర్వాత ఇన్కన్వెన్షన్ అట్లాంటి వాళ్ళని కూర్చొని తప్పు కాదు, అవి బలిసిన ఎక్స్ట్రాడినరీ ఐటమ్, వానికి ఇల్లు లేక కాదు, కంపల్సరీ ఇల్లు అనేది అది ఎసెన్షియల్ ఐటమ్. ఇది ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ఉంటుంది చూసినా, అవన్నీ రిమూవ్ చేసి తప్పేం కాదు. ఆ ఆస్తి కూడా గవర్నమెంట్ క్రెడిట్, తెలంగాణ భూమిగా క్రెడిట్ కావాలి. మళ్ళీ అది తీసి కూడా ఏదో కార్పొరేట్ శక్తులకు ఇస్తాము, కార్పొరేట్ శక్తులకు ఇస్తామంటే అది కూడా తప్పు అవుతుంది. ఆ క్రమంలో ఏమైతే అంటే వాళ్ళ చుట్టాలకు వాళ్ళకు చేయడానికి ఆస్కారం ఉంటుంది.
అది ఓకేనా. ఫైనల్గా ఏం చెప్తారు మరి? ఇంకేదైనా మాట్లాడాలనుకుంటారా, ఇంకేమైనా చెప్పాలనుకుంటారా మన పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా? ఏంటంటే తెలంగాణలో కానీ ఏడైనా సరే వరల్డ్ లెవెల్లో ప్రపంచంలో ఏడైనా పని 2 రకాలు ఉంటుంది. ఒకటి ఫిజికల్ వర్క్, ఒకటి మైండ్ వర్క్. మన ఇక్కడ ఏమవుతుందంటే మనది ఇదే పని చేయాలని ఉంది, పలానా కులంలో పుడితే అదే పని చేయాలని ఉంది అంటే వాడు ఇంకా దాని తప్ప దానికంటే ఎక్కువ మోర్ దెన్ దట్ ఆలోచించొద్దు అన్నట్టు. అది ట్రెండ్గా కొనసాగుతూ ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా చదువుకున్న వాళ్ళు ఇంకా గొర్రెలోనికి అప్లై చేయడం, చదువుకున్న వాళ్ళు ఇంకా చేపలకు అప్లై చేయడం, ఇట్లాంటివి మానుకోవాలి. చదువుకున్నాడు వాడు 100% మైండ్ వర్కర్ కావాలి. అట్లా అయినప్పుడే దొంగ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడుతుంది. కంపల్సరీ మంచి కరెక్ట్ జరిగే వ్యవస్థలు వస్తాయి, మంచి రాజకీయ వ్యవస్థ వస్తుంది. అట్లాంటి టైంలో ఈ కోణంలో ఉద్యమం జరిగితేనే మంచిగా ఉంటుంది. కానీ మనం గన్ను పట్టుకోను కానీ లేకపోతే ఇంకేదన్నా తీవ్రమైన ఉద్యమాలు చేయడం వల్ల మనమే లాస్ అవుతాం. ఎందుకంటే నక్సలైట్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కానీ ఇది ప్రాంతం గురించి జరిగిన ఉద్యమం, దీనిలో కానీ నక్సలైట్ ఉద్యమంలో అందులో కూడా చాలా మంది చచ్చిపోయాను. ఎవడు కోపానికి వస్తాడంటే నేను నీకు నమ్మి చెప్పాలి, ఏదైనా నీకు చెప్పడానికే నాకు వచ్చేత కాప్పుడు నేను కొట్టడానికి వస్తాను. కాబట్టి మనం ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్గా మైండ్ వర్కర్గా ఎస్టాబ్లిష్ అవుతామో మనకి ఏదైనా సాధించుకోవడానికి వీలవుతుంది. ఓటు కూడా ఎవరికి అమ్ముకుంటున్నారు, డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా అమ్ముకుంటున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇట్లాంటి మానుకొని 100% యూత్ అంతా అప్డేట్ కావాలని నా కోరిక, అంతే. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి మరి తెలంగాణ కోసం ప్రత్యేక తెలంగాణ కావాలని తుపాకీ పట్టిన శ్రీశైలం అన్నతో సంచలన ఇంటర్వ్యూ. అసలు మామూలుగా లేదు. ఇట్లాంటి వాళ్ళు లేరు, ఇక కొద్దిమంది, ఒక 3-4 ఇలా వీళ్ళు ఉన్నారు. అసలు ఇప్పటిదాకా సోషల్ మీడియా ఇంకా బయటకు తీసుకురాలేదు. మనం రెగ్యులర్గా అన్న లాంటి వాళ్ళతో ట్రెండింగ్ టాపిక్స్ మీద కూడా చేద్దాం. తెలంగాణ ఉద్యమకారుల కోసం వాళ్ళు ఏదైతే పెట్టినారో సంఘం, ఆ సంఘానికి కానీ వాళ్ళ డిమాండ్లకు కానీ మనం పూర్తి మద్దతు ఇద్దాం. చూద్దాం మరి రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇకనైనా 250 గజాలు ఇస్తాడా ఇయ్యడా, అసలు వాళ్ళని ఐడెంటిఫై చేస్తాడా చేయడా. మొదటైతే టాప్ ఎక్కువ కష్టపడి ఇప్పుడు ఎట్లయితే శ్రీశైలం అన్న లాంటి వాళ్ళు తుపాకీ పట్టి 6 నెలలు జైలుకు పోయి కేసులు చేసుకొని ఉన్న వీటిలాంటి వాళ్ళు అగ్రెసివ్గా చేసిన వాళ్ళను ఒక యుద్ధ ప్రాతిపదికన ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ కాలం జైల్లో ఉన్న వాళ్ళు, కేసులైన వాళ్ళు, తర్వాత ఏదైనా కాలు ఇరిగిన వాళ్ళు, చేతి ఇరిగిన వాళ్ళు, అనారోగ్యం పాలైన వాళ్ళు, పాటలు పాడిన వాళ్ళు, రాసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళను తొందరగా ఇమీడియట్గా గుర్తు చేయాలని, వెంటనే గుర్తించాలని, వాళ్ళకి ఇవ్వాలని మేము తెలంగాణ మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై